ఓం నమో భగవతే వాసుదేవాయ. హలో ఫ్రెండ్స్, ఈరోజు కర్నూలు నగరంలో ఉండేటువంటి గోశాలను సందర్శిద్దామని అలా సాయంకాలం వచ్చామండి. ఈ గోశాల మనకు కర్నూలు నగరంలో వెంకటేష్ థియేటర్ ప్రక్కన ఉంది. ఈ గోశాల మనకు శ్రీ గాయత్రి గో సంరక్షణ సేవా సమితి వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారండి. గోశాల చాలా విశాలంగా ఉంది. గోశాలలో వందల సంఖ్యలో గోవులు ఉన్నాయండి. గోవులను చాలా మంచిగా సంరక్షిస్తున్నారండి. ఎందుకంటే చూస్తుంటే మనకు స్పష్టంగా కనిపిస్తుందండి. గోవులు చాలా శుభ్రంగా తర్వాత ఆరోగ్యంగా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అంటే ఎంత బాగా సంరక్షిస్తే కానీ గోవులు అంత బాగా ఉంటాయా అనేది మనకి ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది కదండి. చూడండి గోవులు ఎంత బాగా ఉన్నాయో చూడండి. ఇప్పుడు గో సంరక్షణ అనేది మనకు భారతీయ సంస్కృతిలో అనాదిగా వస్తుందండి. మనము చరిత్ర ప్రకారం చూసుకుంటే గోవులు అనేటివి మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం అండి. పశు సంపద వృద్ధి చెందాలి, వ్యవసాయము వృద్ధి చెందాలి అంటే గో సంపద ద్వారానే మనకు వృద్ధి చెందుతుందండి. ఎందుకంటే మనకు వ్యవసాయానికి పనికి వచ్చే ఎద్దులను ఉత్పత్తి చేయాలంటే గోవుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనకు ఆరోగ్యకరంగా ఉండాలంటే మనము కావాల్సినటువంటి పాలు, పెరుగు ఇవన్నీ కూడా మనకు పూర్వకాలము గోవుల ద్వారానే లభించేటువంటివండి. ఆ గోవుల ద్వారా లభించేటువంటి ఉత్పత్తులనే మనము విరివిగా వాడేవాళ్ళం మన పూర్వీకులు. మనకు పురాణాల ప్రకారం చూస్తే కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు గోకులంలో పుట్టి పెరిగి పెద్దయ్యాడండి. అక్కడ గోవుల నుంచి వచ్చినటువంటి పాలు తాగుతూ వెన్న తింటూ కృష్ణయ్య మనకు ఎలా చిన్నప్పుడు అల్లరి చేసేవాడనేది మనము పురాణాల్లో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అక్కడ దూరంగా చూడండి గోవర్ధనగిరిని ఎత్తుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం మనకు లీలగా కనిపిస్తూ ఉంది చూడండి. తర్వాత ఇక్కడ మనకు వృత్తాకారంలో ఒక నిర్మాణం చేశారండి. అక్కడ మధ్యలో మనకు శ్రీకృష్ణ పరమాత్మని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు చూడండి. పంతులు కూడా వచ్చినటువంటి భక్తులకు ఆశీర్వదిస్తూ శ్రీకృష్ణ పరమాత్మునికి పూజలు చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహం చుట్టూ మనకు గోవులను కట్టివేశారండి. మనము గోవులను ఏదన్నా పూజ చేసుకోవాలన్నా, గోవులను తాకాలన్నా, లేకుంటే గోవులకు పాదాలను తాకాలన్నా, మనము గోవులకు ఏదైనా ఆహారం సమర్పించాలన్నా ఇక్కడ మనకు అవకాశం ఉంటుందండి. చుట్టూ మనకు గోవులను కట్టివేశారు కాబట్టి మనము ఏ ఇబ్బంది లేకుండా మనకు గోవులను మనము పూజ చేసుకొని భగవంతుని అనుగ్రహాన్ని మనం పొందేదానికి అవకాశం ఉంటుందండి. మనము హిందూ ధర్మం ప్రకారము గోవును చాలా పవిత్రంగా భావిస్తాము. అంటే అన్ని ప్రాణులు మనకు హిందూ ధర్మం ప్రకారము శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది ఏమంటే ప్రతి జీవిలో నేను ఉంటాను, పరమాత్ముడు ఉంటాడని చెప్పాడు. కాకపోతే గోవులను ఎందుకంత పవిత్రంగా భావిస్తామంటే గోవులు మనకు మెయిన్ ప్రధానంగా మనకు వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయదారులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయి కాబట్టి గోవును మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మన భారతీయ సంస్కృతి ప్రకారము. చూడండి ఇక్కడ ఎంత బాగా నిర్మాణం చేపట్టారో. మనకు చుట్టూ గోవులను కట్టివేసి మనకు చాలా శుభ్రంగా ఉంచారు. ఈ పరిసరాలు అన్నీ కూడా తిరిగి చూసామండి. చాలా శుభ్రంగా ఉన్నాయి. మనకు చూడండి పైన మనకు పైకప్పు చూస్తుంటే మనకు ఎంతో అందంగా కట్టారు. మనకు ఒక పిరమిడ్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనము గోశాల అక్కడ మనకు దూరంగా కనిపిస్తుంది. లోపల చాలా ఇంకా మనకు గోవులు ఉన్నాయండి. లోపలంతా మనము తిరిగి చూసి రావచ్చు గోవులను. నేను ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నానండి, కానీ సమయాభావం ద్వారా నేను ఫుల్ వీడియో తీయలేకపోతున్నాను. ఈ గోశాలలో మనకు తులాభారం కూడా ఉందండి. మనము ఏదన్నా మనం మొక్కుకుంటే కానీ మన పిల్లలకు కానీ పెద్దలకు కానీ మన బరువు ఎంత ఉందో అంత బరువుతో మనం పచ్చిగడ్డి కానీ ఆకుకూరలు కానీ పండ్లు కానీ లేకుంటే బెల్లం కానీ మనము తులాభారం ద్వారా మనము తూచి గోమాతలకు సమర్పించే అవకాశం ఉంటుందండి. గోవులను పూజించడం ద్వారా మనం చేసే పాపాలు తొలగిపోతాయనేది హిందూ ధర్మము ప్రకారం మనకు విశ్వసిస్తామండి. కాబట్టి అందరూ గోసేవకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్.